దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులు ప్రతి ఏడాది ఆసక్తిగా ఎదురుచూసే అంశాల్లో ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ ఒకటి. ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం పనిచేసే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేటుపై కీలక నిర్ణయం తీసుకొచ్చింది. ఈసారి కూడా గత ఏడాది మాదిరిగానే ఈపీఎఫ్ డిపాజిట్పై 8.25% వడ్డీని కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ఉద్యోగులు తమ పొదుపులపై మంచి రాబడిని పొందనున్నారు. అయితే ఇప్పుడు అందరిలోనూ ఒకే ప్రశ్న వినిపిస్తుంది: ఈ వడ్డీ డబ్బులు ఖాతాలోకి ఎప్పుడు జమ అవుతుంది? ప్రతి సంవత్సరం వడ్డీ రేటుని నిర్ణయించిన తర్వాత కేంద్రం ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈపీఎఫ్ఓ ఖాతాల్లో వడ్డీని జమ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందుకే ప్రస్తుతం చాలా మంది సభ్యులు పాస్బుక్లో వడ్డీ కనిపించకపోవడం సహజం. అయితే వడ్డీ జమ కావడానికి ఎందుకు అంత సమయం పడుతుందనే సందేహం చాలా మందికి ఉంటుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగుల ఖాతాలను నిర్వహిస్తున్న ఈపీఎఫ్ఓ ప్రతి ఖాతాలోని సగటు నిల్వను లెక్కించి దానికి అనుగుణంగా వడ్డీని గణిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా ఉద్యోగులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాస్బుక్లో వడ్డీ ఆలస్యంగా కనిపించినా ఎలాంటి నష్టం ఉండదు. వడ్డీని సంబంధిత అధికారానికి అనుగుణంగా లెక్కించి పూర్తి మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తారు. కాబట్టి ఆలస్యం కేవలం సాంకేతిక ప్రక్రియ మాత్రమే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25% వడ్డీ జూన్ చివరి నాటికి లేదా జూలై నెలలో సభ్యుల ఖాతాలో కనిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై తుది స్పష్టత కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రకటన తర్వాతనే రానుంది. ఇక మీ ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. యుమాంగ్ యాప్ ద్వారా లేదా ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ లాగిన్ అయ్యి పాస్బుక్ను పరిశీలించవచ్చు. అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే 8.25% వడ్డీ రేటు కొనసాగించడం ఉద్యోగులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తుది ఆమోదం వచ్చిన వెంటనే కోట్లాది మంది ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీ మొత్తం జమ కానుంది. దీంతో వారి పదవి విరమణ పొదుపులు మరింత పెరిగే భవిష్యత్ ఆర్థిక భద్రతకు బలమైన మద్దతు లభించనుంది.